యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే యోగాలో మా గురువు మా రాజాకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రేగురు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా అధ్యక్షులు పురుషులకి జిల్లు శ్రీరామయ్యకి శివాకి కార్యక్రమంలో వచ్చినటువంటి యోగా విద్యార్థులు వాళ్ళ వయసులో పెద్దవాళ్ళైనా ఇక్కడ వస్తే విద్యార్థులు అవుతారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్ లో దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం 2 కోట్ల మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యోగా ప్రదర్శనకి. అలాగే 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తలపు చేశారు. అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గూడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా శాసనసభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్ లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరూ అనారోగ్యంగా ఉండే కార్యక్రమం. అందుకే 4 రోజుల్లో కూడా కరోనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది కూడా జాగ్రత్తగా ఉండాలంటే మా రాజా చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థిని ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా, ఈ గ్రౌండ్ లో కూడా నేర్చుకున్నా. కానీ గుండెగా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా, కానీ రావాల్సిన పరిస్థితి రాలేకపోవడం వల్ల కూడా అనారోగ్యం గురైనా. యోగా ఉంటుంటే నాకు అనారోగ్యం కూడా రాదు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాల్సిన అవసరం చూస్తున్నాం. ఇప్పుడు పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ గ్రౌండ్ లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని ఆరోగ్యం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది, అందరూ కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మెగా ఈవెంట్ 21వ తేదీ ఇక్కడ బ్రహ్మాండ ఈవెంట్ ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్లా ఉంది. అది స్టేట్ కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ చేయడానికి మా కమిషనర్ గారికి మా రాజా కూడా తెలియజేస్తున్నాం. నా వరకు ఏం చేయమని నేను దానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దయచేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా లీడర్స్ కాకుండా ఇప్పుడు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. పెద్దలు మురళన్న గారికి పలుకుతున్నాం వస్తే బాగుంటుందని చెప్పి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది. ఉదయం ఎదురుప్పుడు నా భార్య ఏ కమిషనర్ గారికి మేము కనిపించలేదా, నేను యోగాలో గోల్డ్ మెడలిస్ట్ ని నన్ను ఆహ్వానించలేదా అని అడిగింది. చెప్పలేదు మా కమిషనర్ గారికి 21వ తేదీ అట్లే అవుతుంది అని చెప్పి చెప్పాను. ఎందువల్లంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్రాక్టీస్ చేయలేకపోయాను, కానీ ఆ మిసెస్ మాత్రం యోగాలో బాగా తప్పిపోయిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ రాజా మా మురళన్న గూడూరుకు వరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బట్టే ఈరోజు చాలా మంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే ఈ వయసులో కూడా ఎట్లా చూడ మనిషి ఎడాదిస్తే రంగేశ్వర మాత్రం బాగా కుర్రోళ్ళు ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే చాలా మంచి మనిషి మా మురళన్న కడుపున మా రాజా పడటం అతను కూడా ఈరోజు ఎంతో మందికి యోగా నేర్పించడం కూడా చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారనే కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సంగతి మాకు తెలియదు, కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు గెలిచినా ఏం చేసినా ఏం చేయాలా లేదా ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలో చూసేవాళ్ళు తప్ప ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.